హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంజల్ ఇష్కాస్ ఫ్యామిలీ లైఫ్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. ఇక్కడ వచ్చేసి ఒక మార్నింగ్ రొటీన్ బ్లాగ్ ప్లస్ అంటే ఇల్లు మొత్తం కొంచెం క్లీన్ చేసుకుందామని చెప్పేసి అనుకున్నాను. సో ఇది చాలా లెంతీ వస్తుంది కాబట్టి పార్ట్స్ అయితే పెడుతున్నాను. ఇది వచ్చేసి మార్నింగ్ మా పాప స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అండి, తనకి బాక్స్ అయితే కట్టించేసాను. దాని తర్వాత మా హస్బెండ్ వచ్చేసి టిఫిన్ ఏమొద్దు, నేను కూడా రైస్ తినేస్తాను అనేసరికి సరే అని చెప్పి ఆ రోజు క్యాబేజీ కర్రీ అయితే చేశాను. క్యాబేజీ కర్రీ మా ఇంట్లో ఫేవరెట్ అన్నట్టు, అందరు బాగా తింటారు. సో ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ అన్నం కలిపిచ్చేసి స్పూన్తో తినేస్తాను అనేసరికి ఇక్కడ మా పాపకు కలిపిన ప్లేట్లోనే నేను కూడా కలిపేస్తున్నాను. సో ఇది చిన్న పాపకి మా ఆయనకి ఇద్దరికి సరిపోతుందండి. సో ఇందాక తీసిన అన్నము మా పెద్ద పాపకి మార్నింగ్ స్కూల్కి వండినదండి. తర్వాత మా హస్బెండ్ అన్నం తింటారనేసరికి రైస్ కుక్కర్లో పెట్టేశాను. ఇలా కలిపించి ఒక స్పూన్ వేసిస్తే చక్కగా తినేస్తారండి మా హస్బెండ్ కూడా. అంటే ఎక్కువ కర్రీస్ దగ్గర పేచి పెడతారు, ఒప్పుకుంటాను. కాకపోతే నచ్చిన కూర అయితే ఇలా కలిపించేస్తే తినేస్తారు. మీ ఇంట్లో కూడా హస్బెండ్స్ పేచి పెడతారా కర్రీ ఎట్లుంది అట్లుంది అని చెప్పి? ఒక్కటైనా డిఫరెంట్గా ట్రై చేస్తే చాలు, డిఫరెంట్గా ఎందుకు ట్రై చేసామంటారు. నచ్చినది వచ్చినదే చేయమంటారు, కొత్తది ట్రై చేస్తారన్నా కానీ ఒప్పుకోరు. కొత్తగా ట్రై చేస్తుంటేనే కదా మనకు తెలిసేది. సో నేనైతే ఇక్కడ ఏది ట్రై చేయనండి. నాకు ఎలా అయితే వచ్చో, ఇంట్లో వాళ్ళకి ఎలా అయితే ఇష్టమో అదే కర్రీనే చేస్తాను నేను. సో ఏం చేస్తున్నారబ్బా? మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న సపోర్ట్ వల్ల ఇంకా వీడియోస్ చేయాలన్న మోటివేషన్ అయితే ఉంటుంది. మా పిల్లలిద్దరికీ ఫీవర్, నాకు ఫీవర్ ఉండడం వల్ల వీడియోస్ అయితే రావట్లేదు. ఇప్పటి నుంచి అయితే డైలీ వీడియోస్ వస్తాయి. సో ఇక్కడ క్లీనింగ్ చెప్పాను కదా, ఇంట్లో క్లీనింగ్ చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పి. సో ఆ క్లీనింగ్ బ్లాగ్స్ అయితే వస్తాయి. అంటే మీకు పార్ట్స్ పెడతానండి. ఒక్కసారిగా 50-60 మినిట్స్ అంటే చాలా లెంతీ అయిపోతుంది. సో అందుకని పార్ట్స్గా పెడదాం అనుకుంటున్నాను. ఏమంటారు? దయచేసి నాకు కమెంట్ అయితే చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు పార్ట్స్గా కావాలా, అరల్స్ ఇలాంటి క్లీనింగ్ వీడియోస్ ఇవన్నీ ఏమొద్దు అనుకుంటే నేను స్టాప్ చేసేస్తాను. ఎవరికైనా కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు అయితే నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అబ్బా. టిఫిన్కి అయితే ఆ రోజు పెసరట్టు అయితే వేసానండి. కాకపోతే మా హస్బెండ్ తిననేసరికి ఇంకా పెసరట్టు రుబ్బి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఎవరు వద్దన్నారు పెసరట్టు. నా చిన్న కూతురికి కూడా అన్నమే పెట్టేద్దామని చెప్పి, ఎందుకంటే పని ఉంది కదా. మళ్ళీ టిఫిన్ చేసి మళ్ళీ అన్నం పెట్టండి, అన్నం పెట్టి ఒక గ్లాస్ పాలు ఇచ్చేస్తే తను ఎక్కువసేపు ఉంటుంది. అంటే నన్ను 1 o'clock 2 o'clock వరకు అయితే కదిలించదు. సో అందువలన అన్నం అయితే పెట్టేశాను తనకు కూడా. పెసరట్టు ఈవినింగ్ ఇంకా నైట్కి డిన్నర్ చేసేటప్పుడు అయితే తినేస్తాము. సో ఇక్కడ వచ్చేసి చూసారా, మా హస్బెండ్ కూడా తినేశారు. ఇంకా తను డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు. నేనైతే తినకి పెట్టడానికే సరిపోతుందండి. ఫుడ్ ఎంతసేపు 1 hour అయితే మ్యాక్సిమం తీసుకుంటుంది. సో తనకి ఫుడ్ పెట్టేసి ఇక్కడ వచ్చేసి ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. ఎన్ని చేసినా కానీ ఇంట్లో ఆడవాళ్ళకి పనులు తప్పవండి. సో ఇక్కడ వచ్చేసి ఫ్యాన్ కోసం అయితే నేను క్లీన్ చేస్తున్నాను. మా పాపకి గీజర్ అయితే ఆన్ చేశాను. ఆన్ చేసిన తర్వాత ఫ్యాన్ ఒకసారి డస్టింగ్ చేద్దామని చెప్పి వచ్చాను. కానీ ఇక్కడ వచ్చేసి చూసారా, నేను యూజ్ చేస్తున్నది మా పిల్లలవేనండి క్లాత్స్. పనికి రానివి, ఎలాస్టిక్ లూజ్ అయిపోయినవి ఉంటాయి కదా. సో అవే ఇక్కడ గీజర్ ఆన్ చేశానని చెప్పి ఆ గ్యాప్లో అయితే ఇది తీస్తున్నాను. కానీ అసలు బెడ్ అసలు సపోర్ట్ చేయట్లేదండి. ఎప్పుడు మా హస్బెండ్ హైట్ ఉంటారు కాబట్టి అతనుతో నేను ఈ ఫ్యాన్ అనేది క్లీన్ చేసి ఇచ్చేదాన్ని. హాల్లో ఫ్యాన్ అయితే నేనే క్లీన్ చేసుకుంటాను. సో ఇక్కడ బెడ్రూమ్లో ఫ్యాన్ అయితే మాత్రం మా హస్బెండే క్లీన్ చేస్తారు. ఆ బెడ్ ఏమో లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది, నించోడానికి కూడా కుదరదండి, పడిపోతాము. హైట్ తక్కువ ఉండడం వల్ల అస్సలు సపోర్ట్ చేయదు. సో ఎలాగైనా డస్టింగ్ అయితే చేసేసాను. డస్టింగ్ చేసిన తర్వాత ఇంకా గీజర్ ఆన్ చేసా కదా అని చెప్పి మీకు ఇక్కడ వీడియోలో అయితే చాలా కనిపిస్తుంది, కానీ నేను చేసేటప్పుడు అయితే నాకు మినిమం 15 minutes పట్టింది.
సో గీజర్ ఆన్ చేశాను కదా అని చెప్పి ఇంకా అది వదిలేసి అయితే వచ్చేసాను. చిన్న పాపకి స్నానం చేపించిద్దామని చెప్పి దానికి స్నానం చేపించేసి పడుకోబెట్టేస్తే నాకు అడ్డం అనేది ఉండదండి, గబోబా చేసుకోవచ్చు. లేదంటే నా కాళ్ళం పడి తిరుగుతూ ఉంటుంది. అలా తిరుగుతూ ఉంటే తనని చూసుకోవాలా పని చేయాలా అనేది చిరాకనైతే వస్తుంది. సో తనకి ఫుడ్ పెట్టేశాను కాబట్టి స్నానం చేపించేసి పడుకోబెట్టేస్తే ప్రశాంతంగా నిద్రపోతుందండి. మార్నింగ్ లేస్తుంది కదా, వాళ్ళ అక్కతో పాటే లేస్తుందండి. నేను లేగానే నా వెనకాలే వచ్చేస్తుంది. సో తను నిద్ర అనేది పిల్లలకి చాలా ఇంపార్టెంట్ అండి. ఒక 4 years లోపు అయితే కంపల్సరీ పిల్లలు అయితే మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ చక్కగా నిద్రపోవాలి. అప్పుడు మాత్రమే వాళ్ళకి బాడీ అనేది కరెక్ట్గా ఎదుగుదల అనేది ఉంటుంది. సో ఇక్కడైతే మళ్ళీ ట్రై చేస్తున్నాను తొడవడానికి. నా వల్ల అయితే అవ్వట్లేదండి, అది బెడ్ అయితే అసలు సపోర్ట్ చేయట్లేదు. ఎడ్జ్లో వచ్చి నించున్నాను, అంటే గట్టు ఉంటుంది కదా దాంట్లో వచ్చి అయితే నించున్నాను, అయినా కానీ సపోర్ట్ అయితే చేయట్లేదు. సో అందుకని దిగిపోయాను నేను. ఇక్కడ నేను మీకు ఒక ఫ్లోర్ అది గ్లాస్ క్లీనింగ్ అనేది చూపిస్తాను చూడండి. అది నేను టీవీకి యూజ్ చేస్తాను, ఫ్రిడ్జ్కి యూజ్ చేస్తాను, విండోస్కి యూజ్ చేస్తాను. బాగుంటుందండి అది గ్లాస్ క్లీనింగ్. నాకు ఆఫీస్లో అంటే మామూలుగా ఇవి క్లీనింగ్ ఫెసిలిటీస్ వాళ్ళు క్లీనింగ్ అవి పంపిస్తారు కదా, సో వాటిల్లో ఎక్కువ మిగిలిపోయినవి నేను తీసుకున్నాను. అంటే అక్కడ చూస్తాం కదా క్లీన్గా అవుతున్నాయా లేదా అని చెప్పి. సో అలాంటివైతే నేను తెచ్చుకుంటానండి ఆఫీస్లో నుంచి. అది అంటే ఎక్కువ స్టాక్ అనేది వస్తుంది మాకు. సో అంత స్టాక్ కూడా అక్కడ ఆఫీస్లో ఉండడం కూడా వేస్టే కదా, అందుకని చెప్పి ఎవ్రీ మంత్ వస్తుంది కాబట్టి నేనైతే మిగిలినవి ఏమన్నా ఉంటే ఆఫీస్కి సరిపోగా నేనైతే తీసుకుంటాను. అది పర్చేస్ చేసింది అయితే కాదు, కొన్నవైతే కాదండి. ఏది హ్యాండ్ వాష్ కానీ, ఫ్లోర్ క్లీనర్ కానీ, బాత్రూమ్ క్లీనర్స్ కానీ, గ్లాస్. ఇదిగోండి ఇదైతే విండో షైన్ క్లీనర్. ఇది నేను ఫ్రిడ్జ్కి, టీవీకి, ఫ్యాన్లకి అన్నిటికీ యూజ్ చేస్తానండి. మంచిగా ఉంటుంది, తలుపులకు కూడా మంచిగా పనిచేస్తుంది ఇది. విండో అనేది ఓన్లీ గ్లాస్ ఐటమ్స్కే అని కాదు కానీ అన్నిటికీ బాగానే పనిచేస్తుందండి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. నిమ్మకైతే స్నానం అయితే చేయించేసాను, రెడీ అయింది, రెడీ టు స్లీప్ అన్నట్టు. బిస్కెట్స్ ఇస్తే బిస్కెట్స్ తినింది. ఇప్పుడు పాలు తాగి నిద్రపోతుంది. ఒక బుడ్డి పాలు ఇస్తే నిద్రపోతుంది. గుండు హాయ్ చెప్పు. హాయ్. బజ్జి ఉంటావా, పాయ్ తెస్తావా? ఇదిగోండి ఇది అయితే రెడీ టు యూజ్. నేనైతే ఇలాంటిది ఒకటి తీసుకున్నానండి. ఇందులో వేసి స్ప్రే చేసుకుంటూ ఉంటే బాగుంటుంది కదా. సో అది తీసుకొని అంటే దేంట్లో ఉన్న మగ్లో అన్న అట్లా వేసుకోవడం కన్నా ఇలాంటి స్ప్రే చేసుకుంటే బాగుంటుందని చెప్పి అయితే ఆర్డర్ పెట్టాను. ఇది నాకు 89 రూపీస్ అయితే పడిందండి. ఇక్కడ మాకు అన్నీ అవైలబుల్లోనే ఉంటాయి, ప్రతి చిన్నది కూడా మేము పెట్టుకోవచ్చు ఆర్డర్ అనేది. సో ఇక్కడ వచ్చేసి ఆమెకి ఇంకా అది క్లీన్ చేద్దామని చెప్పి అయితే అనుకున్నాను. అది బుడ్డిలో పోసేసి పాలు ఈలోపు చల్లారి పెట్టాను. అవి క్లీన్ చేసే ప్రోడక్ట్ కూడా ఉంది కదా, సరేలే ఇంకా పక్కన పెట్టేసి ఫస్ట్ మన నిద్ర గుప్తామని చెప్పి ఈమెకైతే నిద్ర గుప్తున్నానండి. ఏం చేసినా ఫోన్ అయితే ఒకటి కావాలండి. మనుషులు మాట్లాడుతున్నా కానీ ఆ ఫోన్ అయితే మోగుతూనే ఉండాలి. ట్యాబ్లో పెట్టి ఇచ్చేస్తే కామ్గా చూస్తుంది. సో ఇక్కడ చూసారా, తనకి పాలు తాపిచ్చేసి అయితే తన దుప్పటి తనకు చేతికి ఇచ్చేసాను. ఇక్కడ నేను మళ్ళీ ట్రై చేస్తున్నానండి ఆ ఫ్లోర్ అది గ్లాస్ క్లీనింగ్ ఉంది కదా దాంతో తొడవడానికి, కానీ నా వల్ల అయితే అవ్వలేదు. సో అందువల్ల నేను వచ్చేసాను. ఇంకా నేను ఫ్రిడ్జ్, టీవీ ఇవైతే తుడుచుకుంటున్నాను. టీవీ చూసారా ఎంత మరకలు ఉందో. పిల్లలు చేయి పెట్టి అది పెట్టి ఇది పెట్టు అది పెట్టు అని చెప్పి తిన్న చెయ్యి యూజ్ చేస్తూ ఉంటారు. సో అందువలన అయితే ఆ టీవీ అంత మరకలు అయిపోయింది. లాస్ట్లో మీకు టీవీ అనేది ఎలా ఉందో చూపిస్తానండి. సో ఇక్కడ వచ్చేసి మొత్తం అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఏవేవో మీషోలో ఆర్డర్ పెట్టి తెప్పిస్తాను, కాకపోతే అది యూజ్ చేయను ఏం లేదు. అదైతే బ్రష్ హోల్డర్స్ తెప్పించాను. తర్వాత ఇవి వచ్చేసి గాజువి గ్లాసులు అండి, టీ గ్లాసుల టైప్లో తీసుకున్నాను ఐకియాలో.
ఇది వచ్చేసి వైఫీ అండ్ హబ్స్ అనేది, ఇది మా ఫ్రెండ్ అండి ఆన్లైన్లో షాపింగ్ అనేది మొదలుపెట్టింది. సో తన గురించి ఏదో ఒకటి తీసుకో అంటే అవి 2 అయితే తీసుకున్నాను. అవి తీసుకొని కూడా ఆల్మోస్ట్ 5 years అయ్యింది, అస్సలు యూజ్ చేయలేదు. సో ఇప్పుడైతే అవన్నీ ఇంకా అలా పెట్టడం ఎందుకని చెప్పి అన్నీ తీసేస్తున్నాను. తీసేసి నీట్గా సర్దుకుంటాను. ఎన్ని సర్దుకోవాలన్నా కానీ కిచెన్లో ఉన్న సామాన్లే సరిపోవట్లేదండి. ఇవన్నీ ఎక్కడ పెట్టాలో ఏమో తెలియట్లేదు, కానీ తీసేద్దామని చెప్పి అయితే ఫిక్స్ అయ్యాను. ఆ కార్డ్బోర్డ్స్ ఉండడం వల్ల దాంట్లో బొద్దింకలు వెళ్ళిపోతున్నాయి. పెస్ట్ క్లీనింగ్ చేయించాను కాబట్టి ఇంకా బొద్దింకలు అనేవి లేవు. సో మొత్తం అయితే తీసేస్తాను. దాంట్లో అన్నీ చనిపోయిన బొద్దింకలు అవి ఇవి ఉన్నాయి. ఇవి వచ్చేసి నాకు మ్యాక్స్ అని ఉంది చూసారా, బట్టలు కొన్నందుకు నాకు మ్యాక్స్ వాళ్ళు అప్పుడు ఒక 4 years బ్యాక్ అండి మ్యాక్స్ వాళ్ళు నాకు ఇవి ఇచ్చారు. అది చూసారా, నా చిన్ని కుట్టమ్మ నిద్రపోయింది. దయచేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.